శ్రీనాథ్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ నుండి శివకుమార్ గారు పిల్లాడి బాధ్యత వైద్య ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామంటూ కూడా సంస్థ ఏదైతే ఉందో పుష్ప 2 సంస్థ చెప్పింది. అదేవిధంగా మైత్రి మేకర్స్ చెప్పింది. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా వారి కుటుంబానికి భరోసా ఇస్తానన్నారు. అందులో కోసమేర్పు ఏంటంటే చనిపోయిన మహిళ భర్తే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు నాకు తెలియదు, టీవీ చూసి తెలుసుకున్నాను, అవసరమైతే నా కేసు నేను వాపస్ తీసుకుంటానన్నారు. ఆయనకు లేని బాధ వీరందరికీ ఎందుకు? ఆయనే వాపస్ తీసుకున్నారు. అల్లు అర్జున్ కోసం నేను ఉంటానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలని రెచ్చగొట్టి మళ్ళీ బుజ్జగిస్తున్నారు. అంటే అల్లర్లు సృష్టించేలాగా మాట్లాడింది ఆయనే, దాడులకు వెళ్ళిన వాళ్ళు కంట్రోల్ చేయాలి అని కూడా మాట్లాడింది ఆయనే. అంటే రెచ్చగొట్టేది ఆయనే, మళ్ళీ సద్దుమనగాలి అని చెప్పేది ఆయనే, పోలీసులు చూసుకోమని చెప్పేది కూడా ఆయనే అనేది కూడా వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది కేవలం ఆరోపణ లేకపోతే ఇందులో నిజం ఉందంటారా? గారు నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడుతుంది ప్రతిపక్షం గాని, లేకపోతే ఎవరైతే బాధ్యత లేనోళ్ళు ఈ రోజు బాధ్యత ఉండి ప్రభుత్వం నడిపిస్తూ ఒకవేళ ప్రేరేపించడం గాని లేకపోతే మళ్ళీ వాళ్ళని సమర్థించడం గాని ముఖ్యమంత్రికి ఏమవసరము? ముఖ్యమంత్రి ఏమన్నా ఒక మామూలుగా ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తుండా లేకపోతే రాష్ట్ర సీఎం? ఒక రాష్ట్ర సీఎం ఉండి జరిగిన ఏదైతే ట్వీట్ చేసేటోళ్ళ గురించి కానీ లేకపోతే ఇంకో ఇప్పుడు బాధాకరం ఏంటంటే పుష్ప సినిమా సబ్జెక్టు అల్లు అరవింద్ సబ్జెక్ట్ ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రి ఇవన్నీ చేపిస్తుండడానికి సంబంధం ఏంది? ఇప్పుడు మాట్లాడిన ఏదైతే సినిమా సైడ్ కి కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్యానెల్లో ఈరోజు ఎప్పటికప్పుడు 10 సంవత్సరాలు ఏదైతే టిఆర్ఎస్ లో పురుగులు అన్నం పెట్టినప్పుడు కానీ ఏది పట్టించుకోకుండా వదిలినప్పుడేమో ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంలో ఎన్ని మార్పులు తీసుకురావడం జరిగిందో ఇప్పుడు ఎవరైతే ఆ స్వామి కూర్చుండో లక్ష్మీకాంత్ ఆయననే చెప్పడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సహా ఆఫీసర్లు కలెక్టర్లు అందరు కూడా అన్ని హాస్టల్స్ గాని గురుకులాలు గాని వెళ్ళి అక్కడ చూడండి ఏదైతే డైట్ లో చాలా మార్పులు తేవాలని మార్పులు కూడా చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళతో అంటే శివకుమార్ గారు ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. ఒకటి, విద్యార్థులు గురుకులాల్లో మరణించడం, అది కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి, అది ఒక అంశం. అంటే ఆ మంత్రి శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్, అక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిలియర్, అది కూడా హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. ఈ 2 కూడా మెయిన్ ఈ 2 కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు, ఆయనే చూస్తున్నారు. దీనికి ప్రత్యేకించి మంత్రులు లేరు. మరి ఆయన కప్పిపుచ్చుకోవడానికి, ఇది జరుగుతున్న వాటిని మసిబోసి మారేడికాయ చేయడానికి అల్లు అర్జున్ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ పోలీసులు ఫెయిలియర్ అంటూ కూడా అల్లు అర్జున్ వ్యవస్థల ఫెయిలియర్ అనేది వాళ్ళు ఖచ్చితంగా అక్కడ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడేదంతా వాళ్ళకు తోచిందాగా మాట్లాడుతుండ్రు కానీ గత 10 సంవత్సరాల జరిగిన విధ్వంసాన్ని ఈ రోజు సరిచేయడానికి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పట్టింది. ఈ రోజు మేము ఇచ్చిన గ్యారంటీలు కానీ అవి కానీ లేట్ కావడానికి కూడా కారణం ఏంది? ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఖజానా ఖాళీ పెట్టడము, దోపిడి దొంగల్లాగా దోచుకపోయినరు, ఈ రోజు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే గ్యారంటీలతో పాటు ఈ సవరణలంతా చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ప్రతి మంత్రిత్వ శాఖలో ఈ రోజు రివ్యూ మీటింగ్ చేసి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రతి మంత్రిత్వ శాఖకి ఏ మంత్రికి ఆ మంత్రికే బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు హోంశాఖ, విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అది వాస్తవం, నేను కాదంటే దానికి ప్రత్యేక ఏవైతే ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో పాటు ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరుగుతుంది. రేపు మంత్రివర్గ విస్తరణల ఈ 2 బాధ్యతలు కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొన్న ఏదైతే సినిమా టాకీస్ లో జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం ఎక్కడ ఉంది? మీరు ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ముషీరాబాద్ దగ్గర ఏదైతే మెట్రో స్టేషన్ ఎక్కడుందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. పోలీసులు ప్రాపర్ ప్రొటెక్షన్ ప్రభుత్వం అక్కడ ఇవ్వగలిగితే ఈ తొక్కిసలాట జరిగేదా? ఫస్ట్ పాయింట్ అంటే ఒకటండి, ఎప్పుడైతే హీరో ఎంట్రీ తర్వాత 3 కార్లు వచ్చినప్పుడు గేట్లు తెరిచినప్పుడే అప్పుడున్న అభిమానులంతా లోపలికి రావడం జరిగింది. ఒకవేళ గేట్లు కనుక తెరవకుండా ఉంటే పోలీస్ కంట్రోల్ అనే ఉంది కదా అప్పటి వరకు. ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ వచ్చిండో 40 నుంచి 50 మంది సెక్యూరిటీ ఏదైతే
బౌన్సర్లను పెట్టుకొని వచ్చిండో అది కూడా అక్కడే ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ తోసుకొని పోయి లోపల పోయిన తర్వాత ఆ తొక్కిసలాట జరగడానికి కారణమే ఎవరైతే అల్లు అర్జున్ రావడానికి అప్పటి వరకు కానీ పోలీస్ కంట్రోల్ గా ఒకటేసారి మూకుమ్మడిగా జనాలంతా తోసుకొని వస్తే ఉన్న సెక్యూరిటీ అంటే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసి రానియకుండా చేయమంటారా? ఎట్లా జరిగింది? శివకుమార్ గారు ఆల్రెడీ లాఠీ చార్జ్ జరిగింది, అక్కడ లాఠీ చార్జ్ చేశారు, సుమారు 20 లాఠీలు తిరిగాయి, అక్కడ లాఠీ చార్జ్ చేశారు. అది తర్వాత లాస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం అంటే ఒకటి శివకుమార్ గారు పుష్ప 2 అనేది ఎంత హైప్ ఉంది, దాన్ని ఏ రేంజ్ లో తీశారు, పార్ట్ 2 కోసం ప్రజలు ఎంత ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా హీరోగా ఆ థియేటర్ కు వస్తే ఎంత క్రౌడ్ ఉంటుందో అనేది ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది, వ్యవస్థ అంచనా వేయలేకపోయింది. దీన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆయన చెప్తున్నారు, నేను పర్మిషన్ తీసుకున్నాను, పోలీసులు నాకు చెప్తేనే, వాళ్ళ గైడ్లైన్స్ లోనే నేను వెళ్ళానని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆయన ఒక లెటర్ కూడా చూపించారు. ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా ఒక అభాండం వేసిండ్రు, ఏమని ఆయనకు ఒక కారు ఇచ్చిండ్రు, ₹1,00,00,000 ఇచ్చిండ్రు. ఇది మొత్తానికి ప్రభుత్వం మీద వీళ్ళు దుమ్మెత్తడానికి ఆపోజిషన్ పార్టీ ఇదంతా కలిసి వేరే రకంగా కొత్త నాటకం జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు ఒకవేళ ఇచ్చి ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమి ఇచ్చిండ్రో చూపెట్టమనండి, ప్రూఫ్ ఏముంది? ఇప్పుడు లెటర్ చూపించిన మీరే అంటున్నారు స్వప్న గారు, చూపెట్టండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో ప్రమేయం లేదు, ఆయన వాంటెడ్లీ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే సబ్జెక్ట్ గా తీసుకురావడం ఎంత మటుకు కరెక్ట్ అంటే? ఓకే శివకుమార్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. గోవర్ధన్ గారు మీరు బాధ్యత, శివకుమార్ గారు దయచేసి ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. గోవర్ధన్ గారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వం ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపడం మీ బాధ్యత, ఇంతవరకు బానే ఉంది. కానీ అల్లు అర్జున్ అనేది మాత్రమే మీకు సమస్య, అల్లు అర్జున్ సమస్య మీకు వేరే సమస్యలు పట్టట్లేదా? మీకు కేవలం అల్లు అర్జున్ ని ఒక రాజకీయ పావుగా ఎందుకు వాడుకోవాల్సి వస్తుంది బీఆర్ఎస్? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ని చేయాలి అంటే అల్లు అర్జున్ మీకు ఇక్కడ కావాలా? మాకు అల్లు అర్జున్ కాదు, ఇప్పటికీ సీఎం గారు అర్ధగంట మాట్లాడాడు అసెంబ్లీలో. ఆ కుటుంబానికి ఇప్పటికి ఏం చేద్దామని ఆలోచన ఆయన చెప్పాడండి. ఇప్పుడు ఆ కుటుంబం శ్వాస లేక ఆ బాబు ఇబ్బంది నుండు, దానికి అత్యుత్తమైన వైద్యం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వ తరఫున మీరు చేయగలిగిరా? ఓకే గోవర్ధన్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. శివకుమార్ గారు ప్రభుత్వం భరిస్తుందా వైద్య ఖర్చులు, లేకపోతే సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే ఆ టీం కావచ్చు, ఎవరు భరిస్తున్నారు బాబు వైద్య ఖర్చులు? శివకుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి అకస్మాత్తుగా అక్కడ పరిస్థితి జరిగింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తీసుకుపోయి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుపోయి కదా హాస్పిటల్ వేసింది. అంటే ఇప్పుడు అక్కడ వైద్య ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే అల్లు అర్జున్ టీం భరిస్తుందా? ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ ముందుకు వస్తే వాళ్ళ వల్లనే జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇంకా ఉత్పత్తి చెందించారు. ఎందుకంటే ఈ సినిమాలో 300 కోట్లు సంపాదించారు. సినిమాలో ఆయన ఒక్క నిమిషం అండి, సినిమాలో ఆయన హీరో దొంగ కూడా ఇంత హైప్ రావడం అంటే ప్రజలలో కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఒక సందేశకరంగా ఉన్న సినిమాకి రైతులు ఇచ్చిన ప్రజలకు దీని వల్ల మంచి జరుగుతుందన్న పర్లే. ఈ రోజు ప్రజల ట్రెండ్ కూడా ఎట్లయిపోయిందంటే ఎర్రచందనము మన దగ్గర లైవ్ గా పట్టుకుంటేనేమో వాళ్ళని దొంగలు అంటారు, ఇక్కడ చూపిస్తేనేమో ఆయన హీరో అయిపోవడం. వల్ల జరిగింది కాబట్టి వాళ్ళు భరిస్తే మంచిదే, లేదంటే ప్రభుత్వం ఎట్లాగో భరించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా. ఓకే శివకుమార్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ఇప్పుడు సందేశాత్మకమైన చిత్రమా, దానికి సబ్సిడీలు ఇవ్వాలా లేకపోతే రాయితీలు ఇవ్వాలా అని అడుగుతున్నారు. పార్ట్ 1 ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, మరి పార్ట్ 2కి పర్మిషన్ సెట్ ఇచ్చింది ప్రభుత్వం, ఇచ్చింది మీరే కదా. ప్రీమియర్ షోస్ ఇచ్చింది మీరే, బెనిఫిట్ ఇచ్చింది మీరే, దానికి సంబంధించి కావాల్సిన ఇచ్చినవన్నీ కూడా మీరే. మరి పార్ట్ 2 చూడలేదా మీరు? అది ఒక స్మగ్లింగ్ సంబంధించింది, గంధం చెక్కలకు సంబంధించినది మీకు తెలీదా? ఎందుకు ఇచ్చారు మరి? ఇవ్వచ్చు అలాంటిది అనేది ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? ఇచ్చారు కదా మీరు, ఆల్రెడీ ఇచ్చారు, ఏం చేస్తాం? ఓకే గోవర్ధన్ గారు అరగంట అసెంబ్లీలో ఈ విషయాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇంకొకటి సమస్యలన్నీ వదిలేసి ప్రధాన ప్రతిపక్షం సమస్యలన్నీ వదిలేసి ఎందుకు అల్లు అర్జున్ హైప్ చేస్తున్నారు? నేను ఒకటే విషయం అండి, ఇప్పటికీ ఈ చర్చ చేయడమే చాలా దురదృష్టకరం. ఎందుకంటే
రేవంత్ రెడ్డి గారు ఆడలేక మధ్యలో పుట్టినట్టు ఆయన పనులు ఈ ప్రజలకు చేయవలసిన పనులు చేయకుండా విషయాలని డైవర్ట్ చేస్తున్నాడు. అసెంబ్లీలో విషయాలు ఇప్పుడు జరిగే దాంట్లో మంత్రాలలో చేయాలి. శివకుమార్ గారు మీరు మెయింటైన్ చేయండి. శివకుమార్ గారు ఒక్క నిమిషం అండి. శివకుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి. గోవర్ధన్ గారు ఒక్క నిమిషం మేడం చెప్పండి. ఒక్కటేనండి, ఆడలేక మధ్యలో ఆడుతుంది. ఇప్పుడు చేయవలసింది ఏంది? సమస్య వచ్చింది, ఇష్యూ జరిగింది, ఆయన జైలు పోయిండు, ఆయన బెయిల్ తీసుకుండు. ఇప్పుడు పిల్లల ఆ బాబు హాస్పిటల్లో ఉండు. దానికి కావలసిన వైద్యం ఎలా చేయాలి, దానికి కావలసిన పరిష్కారాలు ఏం చేయాలి, ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎట్లా జరగకుండా చూడాలి. చూడకుండా నువ్వే యథారాజా తదా ప్రజ అన్నట్టు నువ్వే మొత్తం ఈ ప్రజల్లో ఉన్న తెలంగాణలో ఉన్న సినిమా ఇమేజ్ ని దెబ్బతీసినావు, ఈ రేస్ ఇమేజ్ ని దెబ్బతీసినావు. మొత్తం తెలంగాణలో చేయవలసిన పథకాలు ఇలా 420 హామీలు ఇచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఇవాళ ప్రజలను మభ్యపెట్టి డైవర్స్ పాలిటిక్స్ చేయడం తప్ప ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ చేయవలసిన అవసరం కూడా లేదు. వాస్తవంగా ఆ కుటుంబానికి ఎంత ఆదుకోవాలి? నువ్వేమైనా చేసినావు? ఆ కుటుంబానికి నువ్వు ప్రభుత్వ తరపున ఏమైనా ప్రకటించినవా? ఏం చేయలేదు. అది చేయకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఓకే గోవర్ధన్ గారు, సినిమా రిలీజ్ కి సంబంధించి ఆ సందర్భంలో ఇవన్నీ కూడా అయిపోయాయి. కానీ దాడికి సంబంధించి మీరేమంటారు మరి? ఓయో చేసి తెలంగాణలో ఒక రకంగా చెప్పనండి, వాస్తవంగా ఇలాకనే చెప్పాను, ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. ఎంత ఫెయిల్యూర్ అయిందంటే ఆ విద్యార్థులు ఆవేశంగా ఉన్నారు. ఎందుకు ఆవేశంగా ఉన్నారు? తెలంగాణ జరిగిన ప్రతి బిడ్డ ఇలా కుటుంబం చనిపోయిందంటే విద్యార్థుల్లో కూడా ఆవేశం రావచ్చు. ఆవేశాన్ని మొత్తం కార్యక్రమం ఎవరు చేస్తారు? మొత్తం సంఘటన జరిగిన 15 రోజులకి విద్యార్థులకు ఆవేశం వచ్చిందంట. ఓకే గోవర్ధన్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. లక్ష్మీకాంత్ గారు అది సంగతి. వైద్య ఖర్చులు కూడా అలైన్ టీమే భరిస్తుంది. కాకపోతే ఇలా జరిగింది, అన్యాయం జరిగిందని రేవంత్ చెప్తున్నారు, కానీ వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలి, ఏంటి ఆ బాబు పరిస్థితి ఏంటి అనే అంశాన్ని అయితే ఆయన ఫోకస్ పెట్టట్లేదు. దీంట్లో నేను ఇంతకు ముందే చెప్పానండి, ప్రభుత్వ వైఫల్యం ఎంత అయితే ఉందో అటు అల్లు అర్జున్ గారి తరపు నుంచి కూడా అంతే వైఫల్యం ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ ముందు నుంచి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని నేను సమర్థించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇవాళ పిల్లల విషయంలో 45 మంది పిల్లలు చనిపోయిన తర్వాత జేఏసీ వాళ్ళు స్పందించలేదు, కానీ అల్లు అర్జున్ ఇంటి మీదకి మాత్రం రాళ్ల దాడికి మాత్రం జేఏసీ రుసుగొలిపారు. ఆ చేడు శక్తి ఎవరనేది ఉసిగొలిపారు అంటే దీని వెనక ఎవరున్నారు అనుకోవచ్చు. అదే మరి ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమే కదమ్మా. ఎందుకంటే ఆ నిన్న అరెస్ట్ చేసిన వారిలో ఉసిగొలిపిందంటారా? ఆ అరెస్ట్ చేసిన వారిలో రేవంత్ రెడ్డి గారితో కానీ ఒక ఎంపీకి సంబంధించిన వ్యక్తి అంటే కాంగ్రెస్లో ఉన్న ఎంపీ వ్యక్తితో కానీ దిగిన ఫోటోలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. మరి అట్లాంటప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే చేపించి కావాలని వీళ్ళు నాటకం ఆడుతున్నారని చెప్పేసి అనుకుంటారు. దానికి సమాధానం అనేది నేనైతే చెప్పలేను, కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపు మనకి రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా ఈ సమస్య అని కాదు, అడవులను నరికేస్తున్నారు. అడవుల గురించి ఇప్పుడు వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టుకోలేదు. ప్రజా సంఘాలు కానీ కొంతమంది జర్నలిస్టులు కానీ ఇందిరా పార్క్ దగ్గర సమ్మెలు చేసి మౌన పోరాటాలు చేసి ఇప్పటి వరకు సేవుదాం కూడా అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటి వరకు దాని గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా? మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే కదా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు ఎందుకు గట్టిగా మాట్లాడి నోరెత్తి మాట్లాడట్లేదు? అట్లాగే విద్యార్థులు మాట్లాడితే మెనూ మార్చాం ఓకే, మెనూ మార్చిన దానికి నేను హర్షిస్తున్నాను. కానీ పిల్లలకి మినిమం వసతి దోమలు కొడుతున్నాయి. ఆ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ వాళ్ళకి వసతి దుప్పట్లు కానీ ఎట్లాంటివి అని మనం ప్రభుత్వం తరపున ఎటువంటి ఏర్పాటు చేసాం గురుకులంలో. అట్లాంటి హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉంటాయి, ఏసీ హాస్టల్స్ ఉంటాయి. ఇట్లాంటి చోట్ల మనం ఎటువంటి వసతులు కల్పిస్తున్నాం ప్రభుత్వం తరపు నుంచి? రైతులకి ఎటువంటి మనం రుణమాఫీలు చేసాం? ఒక నిమిషం. ఇట్లాంటివన్నీ మనం చేసినప్పుడు మన ప్రభుత్వానికి ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి ఒక తెర మీదకి తీసుకొచ్చారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పేదలంతా ఇచ్చేశారు. దీనివల్ల ప్రజాప్రభుత్వం అని అనుకుని ప్రగతి భవన్ కూల్చి ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలకి ప్రజాభవన్ అని చెప్పేసి అంకితం చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి ఏం న్యాయం చేసింది
అంటే ఇది ఒక సామాన్య నాయకుడిగా లేదంటే ఒక ప్రజలుగా హైదరాబాద్లో ఉండే ఒక సామాన్య ప్రజలుగా నేను మాట్లాడుతున్నాను. ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మొత్తం వ్యతిరేకత ఏర్పడిపోయింది. వీళ్ళు మంచి పాలన రావాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకం అయ్యి ఇంకొంచెం మంచి హామీలు ఇచ్చుకుంటూ ఉపాధులు కల్పించుకుంటూ ఓకే, ఉంటేనే లక్ష్మీకాంత్ గారు. మళ్ళీ ప్రభుత్వం అయితే నిలబడుద్ది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ శివకుమార్ గారికి, అలాగే మనకి ఎర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనివాస్